బ్రేకింగ్ న్యూస్ మంచిర్యాల జిల్లా నీల్వాయి కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. 3వ వార్డు బీఆర్ఎస్ మద్దతుదారు విజయంతో టపాసులు పేల్చారు బీఆర్ఎస్ శ్రేణులు. టపాసులు ఎలా పేలుస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ శ్రేణులు. తాము 2 వార్డుల్లో గెలిచినా సైలెంట్ గా ఉన్నామన్నారు. పోటాపోటీగా నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మంచిర్యాల జిల్లా నీల్వాయి కౌంటింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య నెలకొన్న వాగ్వివాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఇర్ఫాన్ అందుబాటులో ఉన్నారు. ఇర్ఫాన్, మనం ఇప్పటికే చూస్తున్నాం, టపాసులు పేల్చారనే కారణంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణులు ఏ విధంగా అయితే తోపులాటకు గురయ్యారో అక్కడ మనం చూస్తున్నాం. పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రధానంగా ఈ వాగ్వాదం జరగడానికి టపాసులే కారణమా, లేదంటే గెలుపొందాము అనే ఆ ఉద్రేకంలో కూడా ఈ విధంగా ఇది చేశారు అని చెప్పుకోవచ్చా? ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది అక్కడ? గుడ్ ఈవినింగ్ రత్న. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొదటి దశ పోలింగ్ ప్రశాంతంగానే జరిగినప్పటికీ రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ లో అడపదడప సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఇప్పుడు మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి కౌంటింగ్ కేంద్రం వద్ద ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి అంటే బలపరిచిన అభ్యర్థి సునంద గెలుపొందడంతో బీఆర్ఎస్ శ్రేణులు టపాసులు కాల్చారు. ఇది తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. అయితే ఇటు అంటే ఆల్రెడీ 2 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలిచారు, కానీ మౌనంగానే ఉన్నాము, మీరు ఎలా టపాసులు కారుస్తారు, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నది, ర్యాలీలు ఈ విజయోత్సవాలు నిషేధించినప్పటికీ కూడా ఎలా టపాసులు కారుస్తారని చెప్పేసి ఇటు కాంగ్రెస్ శ్రేణులు ప్రశ్నించారు. అయితే ఇటు వార్డు సభ్యులు గెలిచిన ఆనందంలో వీళ్ళు టపాసులు ఏదైతే బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారో వాళ్ళు టపాసులు కాల్చి డంతో ఇక్కడ వాగ్వాదం గొడవ రాజుకుందని అయితే చెప్పవచ్చు. అయితే ఇరు పక్షాలు కూడా 2 పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఇటు ఒకరికొకరు నినాదాలతో హోరెత్తించారు. అంటే ఒక్కసారిగా పరిస్థితులన్నీ గొడవకు దారి తీసే విధంగా మారాయి. అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఒకవైపు ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ కూడా కొనసాగుతుంది. ఇటు సాయంత్రం అంటే తుది దశకు ఆల్మోస్ట్ చేరుకున్నటువంటి తర్వాత అక్కడ నీల్వాయి మండలంలో ఆ సెంటర్ లో 3వ వార్డు కౌన్సిలర్ గా 3వ వార్డు మెంబర్ గా ఎవరైతే గెలుపొందారో సునంద, ఆమె పక్షాన ఆ సంబరంలో కాల్చడంతో టపాసులు కాల్చడంతో ఈ గొడవ రాజుకుందనైతే తెలుస్తుంది. మొత్తానికి ఇటు నిషేధాజ్ఞలు అమల్లో ఉండగా అంటే పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందినప్పటికీ కూడా విజయోత్సవాలు నిషేధించాయని చెప్పేసి ఇటు పోలీస్ అధికారులు కానీ ఇటు ఎలక్షన్ కమిషన్ పదే చెప్తున్నప్పటికీ కూడా ఎలా టపాసులు కాల్స్తారని చెప్పేసి ప్రశ్నించడంతో ఇటు వివాదం రాజుకుంది. ఇరు వర్గాల మధ్య పోటాపోటీగా నినాదాలతో ఇటు వివాదం జరగడంతో ఇటు పోలీసులు కూడా రంగప్రవేశం చేశారు. ప్రస్తుతం ఆ ఇరు వర్గాలను కూడా సంధాయించే ప్రయత్నం చేసి ఇద్దరిని సంజాయించి అక్కడ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ప్రస్తుతం అక్కడ వివాదం సద్దుమణిగిన పరిస్థితి ఉంది. రత్న, ఇర్ఫాన్, మీరు చెప్పినట్లుగానే కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య నెలకొన్న వాగ్వివాదం చూస్తున్నాం. దానికి సంబంధించి మరి ఇటువంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఇటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే మరి కాసేపట్లో పూర్తి రిజల్ట్ అనేది వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మళ్ళీ ఇటువంటి తంతు తెరపైకి వచ్చే అవకాశం కూడా ఉంది. మరి అప్పుడు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనుకోవచ్చు? ఇర్ఫాన్, ఏదైతే ఇప్పుడు కీలక ఘట్టం అంటే మరి కాసేపట్లో పంచాయతీ 2వ పోరుకు సంబంధించినటువంటి కీలక ఫలితాలు కూడా పూర్తిగా వెలువడతాయి. అంటే సమయం గడుస్తున్న కొద్దీ ఆ విజయానికి ఏదైతే ఫలితాలు ఉన్నాయో అవి ఒక్కొక్కరిగా ఫలితాలు వస్తున్నటువంటి తరుణంలో ఇలాంటి సంఘటనలు జరిగితే అది శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఉంటుంది. అలాగే ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన రకంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎలక్షన్ కమిషన్ కూడా ఇట్లాంటి చర్యలు మళ్ళీ పునరావృతం అయితే ఖచ్చితంగా తీవ్రమైన చర్యలు చేపట్టే అవకాశం ఉంది. మొత్తానికి 2 వర్గాలకు కూడా ఒక వార్నింగ్ లాగా అంటే వీళ్ళకు నచ్చజెప్పి ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి అయితే కూడా వాళ్ళని వార్నింగ్ చేయడం అనేది జరిగింది. ప్రస్తుతానికి అక్కడ వేమనపల్లి నీల్వాయిలో పరిస్థితి అదుపులోకి ఉంది. మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టంగా బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ఇర్ఫాన్.